హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి అనురాగ గంగ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఇంతకుముందు ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే పాపం శరతు ప్రీతి వాళ్ళ వివాహం జరిగిందన్నమాటే కానీ వసంత వాళ్ళ అత్తగారింట్లో జరిగిన గొడవల కారణంగా వసంతను వాళ్ళు హత్య చేయడం కారణంగా వీళ్ళు మద్రాసు నుంచి ఈ ఇబ్బందికరమైన వార్త అందుకుని విచారమైనటువంటి మనసులతోని ఇక్కడికి రావడం, తర్వాత ఆ ఇంటికి పోయి విషయాలు తెలుసుకోవడము, మళ్ళీ కోర్టులో కేసు వేయడము, శరత్చంద్రకు ఉన్నటువంటి ప్రతిభా పాఠవాల వల్ల ఆ కేసు వీళ్ళు గెలవడము, కొంచెం ఇప్పుడైనా ఆ వసంత అత్తగారికిను వసంత భర్తకు శిక్ష పడింది, సరే కనీసం వసంత ఆత్మ అయినా శాంతిస్తుంది అని వీళ్ళు వాళ్ళ మనసులకు వాళ్ళు సర్ది చెప్పుకొని ఊరట చెందుదాము అనుకునేటువంటి క్షణంలో ఈ జగన్నాథం క్యారెక్టర్ ఎంటర్ అయిందండి. ఇక మరి అయిన తర్వాత అది చినికి చినికి గాలివానాయి అపార్థాలకు దారితీసి ప్రీతి శరత్చంద్రకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడడం అనేది జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ప్రీతి తండ్రి దగ్గరకు వచ్చింది. డాడీ అని పిలిచింది. ఏమిటమ్మా? పేపర్ చూస్తున్న ఆయన తలెత్తి చూశారు. ప్రీతిని చూసి ఒక్క క్షణం ఆగిపోయారు. ప్రీతి సాదా నేత చీర కట్టుకుంది. ఒంటి మీద ఆభరణాలు ఏమీ లేవు. జడని ముడిగా వేసుకుంది. నేను కరుణా సేవా కేంద్రంలో వర్కర్గా చేరాను డాడీ. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్తున్నాను. ప్రీతి ఆయన సమాధానం చెప్పలేనట్టుగా చూశారు. సిటీలో కరుణా సేవా కేంద్రం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరేమో. మదర్ తెరీసా ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయసు మళ్ళిన వారికి సేవలు చేసే కేంద్రం ఉంది. అందులో చేరి సేవ చేసే వారికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాళ్ళు సుఖలాలసని వదిలేయాలి, నిరాడంబరంగా ఉండాలి, నేల మీద పడుకోవాలి, అహర్నిశలు ఆ కేంద్రానికే తమ జీవితం అంకితం చేయాలి. 7 మల్లె పువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన మన ప్రీతి ఇంత కఠోర నియమాలు పాటిస్తుందా? అలా పాటిస్తుంటే తను చూడగలుగుతాడా తండ్రి అయి ఉండి? తల్లి, ఎవరో తప్పు చేశారని బాధ పెట్టారని నాకు శిక్ష వేస్తున్నావా తల్లి? ఆయన తన గుండెల మీద చేయి వేసుకొని అలా అడిగారు కూతుర్ని. ఇది ఎవ్వరికీ శిక్ష కాదు, నాకు నేను వేసుకునే శిక్ష కూడా కాదు. నా మనసుని మభ్యపెట్టలేకపోతున్నాను, నాతో నేనే రాజీ పడలేకపోతున్నాను. డాడీ, నేను చిత్రమైన నరకంలో ఉన్నాను. నేను ఎవ్వరితోనూ కలవలేకపోతున్నాను, ఒంటరిగానూ ఉండలేకపోతున్నాను. నా మనసుని ఈ బాధ మరిపించే వ్యాపకం కావాలి. నా జీవితం నాకు ఎలాగో ఇక నుంచి పనికిరాదు. ఇంకెవరైనా ఈ జీవితాన్ని వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ జీవితంలో ఒక సార్థకమైన పని చేద్దామని అనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కఠోర నియమాలకి తల ఒగ్గి పని చేయగలవా తల్లి? నా సహనానికి అదే పరీక్ష డాడీ. ఇన్నాళ్ళు నేను చాలా తెలివిగలదాన్ని అనుకున్నాను, అదృష్టవంతురాలిని అని మురిసిపోయాను. ఆ రెండు నన్ను వంచాయి, అంటే మోసం చేశాయి. ప్రీతి హఠాత్తుగా చేతులు జోడించింది. డాడీ, మీకు పుణ్యం ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి. నన్ను వెళ్ళొద్దని అనకండి. నా జీవితాన్ని నాకిష్టం వచ్చినట్టు గడపనేయండి. కళ్ళల్లో నీళ్లు చిందినాయి, కంఠము కంపించింది. మహీధర్రావు గారు చప్పున లేచి వచ్చారు. ఆయనకి కూతురు పడుతున్న నరకయాతన ఏమిటో అర్థమైపోయింది. ప్రీతి శరత్చంద్రని మరచిపోలేకనూ పోతుంది, క్షమించలేకపోతుంది. ఇది ఏ మనిషి అయినా భరించలేని మహానరకం అన్నమాట. ఆయన ప్రీతి తల మీద చేయి వేసి నిమిరారు. ప్రీతి, నీ ఇష్టం తల్లి, ఎలా అనుకుంటే అలా చెయ్యి, నేను కాదని అనను. పద, నేనే దించి వస్తాను అని అన్నారు మహీధర్రావు గారు ప్రీతితో. వద్దు డాడీ, నేను వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను అని ప్రీతి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. మహీధర్రావు గారు విమూఢుడిలా చూస్తూ నిలబడిపోయారు. ప్రీతి సమస్యలకి పరిసరాలకి దూరంగా వెళ్ళిపోయి మరో లోకంలో తలదూర్చి మనసుకి వ్యాపకం కల్పించుకొని తనని తాను సేద తీర్చుకోవాలని అనుకుంటుంది. కానీ అది వ్యర్థ ప్రయత్నం అని ప్రీతికి ఇప్పుడే కాకపోతే ఇంకా కొన్నాళ్ళకైనా అనుభవపూర్వకంగా తప్పకుండా తెలుస్తుంది. మనిషి శరీరానికి గాయమైతే మనసును ఇంకో విషయం వైపు మరల్చుకొని
ఆ బాధని మర్చిపోగలడు. కానీ మనసు అలా కాదు. ఈ మనసును పిండే బాధ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మానదు. అది ఎవరి వల్ల గాయం అయిందో ఆ వ్యక్తి చల్లని మాటలు ఆత్మీయత అనే నవనీతం వల్ల మానవాల్సిందే. ప్రీతి శరత్చంద్రని క్షమించలేనంత వరకు అది మండుతున్న మంటలా గుండెలని దహించి వేస్తుంది. ప్రీతికి 2 మార్గాలున్నాయి. శరత్చంద్రని మర్చిపోయి దూరం అవ్వాలి శరత్చంద్రకి, లేదా క్షమించి అతన్ని అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించాలి. ప్రీతి ఈ 2 చేయలేక తనని తాను హైరానా పెట్టుకోసాగింది. ఆ సాయంత్రం శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి ఎక్కడా అడిగాడు. అతని ముఖం చూస్తుంటే అతను లోపల ఎంత తుఫానుల తాకిడికి గురవుతున్నాడో, తనని తాను నిలదొక్కుకోవడానికి చూస్తున్నాడో అర్థం అవుతూనే ఉంది. మహీధర్రావు గారు చెప్పారు. శరత్చంద్ర ఈ మాట వినగానే నిలువునా నీరైపోయాడు. ఏమని చెప్పారు? ప్రీతి కరుణాసేవా కేంద్రానికి వెళ్ళింది. ప్రీతి కరుణాసేవా కేంద్రంలో వర్కర్గా వెళ్ళిందా? మీరెలా ఊరుకున్నారు? మీరెందుకు ఆపలేకపోయారు? నేను చేసిన తప్పుకి నాకు శిక్ష విధించకుండా తనకు విధించుకుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అన్నాడు ఆవేశంగా. శరత్, ఆవేశపడకు. ప్రీతిని ఇప్పుడు నేనేమీ అనదలుచుకోలేదు. తను పడుతున్న బాధ పగవాళ్ళకి కూడా రావద్దు. నేను ప్రీతిని చిన్నప్పటి నుంచి కొన్ని నమ్మకాలతో దృఢమైన మనస్తత్వం ఏర్పడేట్టు పెంచి పెద్ద చేశాను. నాకు మగపిల్లలు లేరు. ప్రీతినే కొడుకుగా భావించుకున్నాను. తను చాలా విశిష్టమైన వ్యక్తిత్వంగా ఉండాలని నేను ఆశపడ్డాను. ఇంటి పరువు ప్రాధాన్యం అన్న నమ్మకము నరంలో జీర్ణించుకునేలా చేశాను. నేను ప్రీతికి కొన్ని విలువలు నేర్పితే నువ్వు ప్రేమ అంటే ఏమిటో నేర్పావు. నేను ప్రీతికి కొన్ని విలువలు నేర్పితే నువ్వేమో ప్రేమ అంటే ఏంటో నేర్పావు. ఈ 2 ఇప్పుడు నేను ప్రాధాన్యము అంటే నేను ప్రాధాన్యమని ప్రీతిపై యుద్ధం చేస్తున్నాయి. అంటే విలువలు, ప్రేమ. ఈ యుద్ధం ప్రీతి ఒంటరిగా చేయవలసిందే. తల్లిదండ్రులు సాయపడలేని యుద్ధము పిల్లల జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. మౌనంగా చూస్తూ వాళ్లతో పాటు ఆవేదనని, బాధని దిగమింగటమే మాలాంటి తల్లిదండ్రులు ప్రీతిలో చేయవలసిన పని. ప్రీతిలో ప్రేమ గెలుస్తుందా, నమ్మకం గెలుస్తుందా, లేక ఈ 2 ఒకదానిని ఒకటి అర్థం చేసుకొని స్నేహం చేస్తాయా? భవిష్యత్తే నిర్ణయించాలి. నేను చేసిన పని ఇంకోటి కూడా ఉంది. ప్రీతికి బుద్ధి తెలిసినప్పటి నుంచి తన స్వయం నిర్ణయం చేసుకోవడం నేనే అలవాటు చేశాను. నేను సలహా చెప్పేవాడిని మాత్రమే, నిర్ణయం మాత్రం ప్రీతికే వదిలేసేవాడిని. అందువల్లనే ఇప్పుడు అందరి తండ్రుల్లా నేను ఆజ్ఞాపించి ఏది చెప్పలేకపోతున్నాను. ఇలా ప్రీతి జీవితంలో నేను నేర్పిన నమ్మకాలే నాకు ఎదురు నిలిచి సవాళ్లు చేస్తాయని కలలో కూడా నేను అనుకోలేదు. శరత్, నేను నీకు చెప్పేది ఒక్కటే, నువ్వు సహనం వహించు. అంతకంటే ఇంకేమీ చెయ్యలేము. నేను అంతకంటే ఇంకేమీ చెప్పలేను కూడా. శరత్ తలదించుకుని కూర్చున్నాడు. అతని మనసు భీకరమైన రణరంగంలా ఉంది. ప్రీతి తనని వదిలివేయటం అనే భావననే తను భరించలేకపోతున్నాడు. ప్రీతి డైవర్స్కి కాగితాలు పంపింది. అవి చూడగానే అతను నిలువునా నీరయ్యాడు. ప్రీతికి తనంటే ఇంత అసహ్యం కలిగిందా? అతను కాగితాల మీద సంతకం పెట్టలేదు. ఆ మాట చెప్పటానికే అతను వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీతి కరుణాసేవా కేంద్రంలో చేరిందని వినగానే అతని కోపం మంచులా చల్లారిపోయింది, కరిగిపోయింది, చల్లబడిపోయింది. అతను కృంగిపోయాడు. ప్రీతిని ఎంత కష్టపెడుతున్నాడో తెలిసి భరించలేకపోతున్నాడు శరత్చంద్ర. మహీధర్రావు గారు ఈ విధంగా అన్నారు. శరత్, ఎంత గాలి దుమారమైనా ఎప్పటికో ఒకసారి తగ్గిపోక మానదు. నువ్వు ఇప్పుడు ఎంత సహనం వహిస్తే అంత మంచిది. ప్రీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలే వసంత విషయంలో ప్రీతి మనసు తల్లడెళ్ళిపోయింది. డబ్బు కోసం వాళ్ళు వసంతని పెళ్లి చేసుకున్నారు. చివరికి వసంతని చంపేశారు కూడా. నువ్వు కూడా డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నామని ప్రీతికి గాఢమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఆ వసంత విషయం అలా దారుణంగా జరగకుండా ఉంటే ప్రీతి ఇంత భయంకరంగా ఈ విషయం గురించి ఆలోచించకపోయేదో ఏమో. మరి నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే ఈ విషయం పెళ్లికి ముందే చెప్పి ఉండేవాడివని అంటుంది. వినోద్ చేసిన పని నువ్వు కూడా చేశావని అంటోంది. మీ నాన్న జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తి అయినా అతను హంతకుడైనా ప్రీతికి అభ్యంతరం లేదు. ఎందుకంటే నిన్ను చూసే తను పెళ్లి చేసుకుంది. నీ తల్లిదండ్రులను బట్టి నిన్ను గౌరవించడం అనేది లేదు.
ప్రీతి నిష్ఠూరం ఏమిటంటే ఆ విషయము నువ్వు కావాలని దాచావని అనుకుంటోంది. అది డబ్బు కోసమని అర్థంగా కనిపిస్తోంది. నువ్వు ప్రీతి విషయంలో పొరపాటు చేశావు. ఇప్పుడు ప్రీతి కూడా నీ విషయంలో పొరపాటే చేస్తోంది. మీ ఇద్దరి మధ్య కలిగిన పొరపాటుని మీరే సరిదిద్దుకోవాలి. లేకపోతే అది పెద్ద అఘాతంగా మారుతుంది. మీ జీవితాలే వేరైపోతాయి. ఈ విషయం నేను ప్రీతికి కూడా చెప్తున్నాను. నిజం అంకుల్, నిజం, ముమ్మాటికి నిజం, శరత్చంద్ర చేతుల్లోకి తలదించుకుంటూ అన్నాడు. అతని నవనాడులు తెగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. అతని కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. భూమికి దూరం అయిపోతానేమోననే భయం అతన్ని వివశుని చేస్తోంది. అతనిలో తెలివితేటలు, తర్కం అన్నీ ఒక్క క్షణంలో మూగపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అతను తలెత్తుతూ అన్నాడు. ఆ కళ్ళల్లో ఆవేశం పొంగి పొరలుతోంది. అంకుల్, ప్రీతిని ఏమైనా చేయనండి, నన్ను ఎంతైనా అననీయండి, నేను భరిస్తాను. కానీ నేను ప్రీతికి డైవర్స్ మాత్రం ఇవ్వను అని అతని ముఖంలో దృఢ నిశ్చయం కనిపిస్తుంది. శరత్, నీ ఇష్టం అని చెప్పానా? పినాకపాణి నీ వైపు ఏదో చెప్పబోతే ఏమన్నదో తెలుసా? ఏమన్నది? సిఫార్సులతో కాపురాలు నిలబడవు. మై గాడ్, బిగుమున పళ్ళ బిగుమున అన్నాడు. ప్రీతికి డైవర్స్ తీసుకోవడం అంటే ఇష్టం ఉంటే నువ్వు బలవంతంగా ప్రీతికి డైవర్సు తీసుకోవడం ఇష్టం అంటే నువ్వు బలవంతంగా ఆ వివాహ బంధం ఉంచుకోవాలని ప్రయత్నించడం అవివేకమే అవుతుంది కదా. శరత్చంద్ర తలెత్తి చూశాడు. వయసు, అనుభవాలతో పండిన ముఖం అతనికి నిజమే చెబుతున్నట్టుగా అనిపించింది. అతను క్షణం ఆగాడు. ఆ తర్వాత పెన్ను తీసి కాగితాల మీద సంతకాలు చేసి ఇచ్చాడు. ప్రీతి ఆ సాయంత్రం ఇంటికి వచ్చింది. అమ్మా, శరత్చంద్ర వచ్చి వెళ్ళాడు అన్నారు మహీధర్ రావు గారు. ప్రీతి ఆ పేరు వినగానే మొహం తిప్పుకుంది. ఒకప్పుడు ఆ పేరు వింటేనే మనసంతా పరవశంతో తేలిపోయేది ప్రీతికి. ఇప్పుడు పాషాణంలా, అంటే రాయిలా ఎలాంటి అనుభూతి లేనట్టుగా అనిపిస్తోంది ప్రీతి తన గదిలోకి వచ్చింది. అక్కడ టేబుల్ మీద శరత్ సంతకాలు చేసిన కాగితం, ఒక ఉత్తరం ఉన్నాయి. ప్రీతి శరత్ సంతకం చేసిన కాగితం తీసి చూసింది. అందులో ఈనాటి నుంచి తనకి ప్రీతి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, ఎవరి బ్రతుకులు వారు బ్రతకటానికి నిర్ణయించుకున్నారని, విడాకులు పొందటానికి తను సిద్ధంగా ఉన్నానని వ్రాసిన కాగితం మీద శరత్ సంతకం చేసి ఇచ్చాడు. ప్రీతికి ముఖ్యంగా కావాల్సింది ఇదే. దీనిని బట్టి విడాకులు మామూలుగా కోర్టు పద్ధతిలో సులభంగా దొరుకుతాయి. ఆ తతంగం పూర్తిగా జరిగే వరకు ఆ కాగితం మీద ఇద్దరు సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నారు. ప్రీతి ఆ కాగితాన్ని డ్రాయర్లో జాగ్రత్త పరిచింది. అతను వ్రాసిన ఉత్తరాన్ని మాత్రం తాకనే లేదు. లేచి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. మంచం మీద పడుకుంది. ఆ ఉత్తరం పిలుస్తున్నట్టే అనిపిస్తోంది ప్రీతికి. ప్రీతి తన మనసులో తాను అనుకున్నది, నేను చదవను, చదివి మాత్రం ప్రయోజనం ఏమిటి? నా మనసు మారదు, అతని పట్ల నా అభిప్రాయం కూడా మారదు. ప్రీతి లేచి కిందికి వెళ్ళి తండ్రితో కలిసి భోజనం చేసి వచ్చింది. ఆయన ప్రీతిని ఏమీ అడగలేదు. అసలు ఏమీ జరగనట్టే ప్రవర్తించడానికి, అతి మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ ఎప్పటిలా ఉండడానికి ఆయన వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు మహీధర్ రావు గారు. ప్రీతి నటించలేకపోతుంది. వద్దన్న గాంభీర్యం ప్రీతి ముఖంలో నుంచి పోవటం లేదు. మనసుకి తెచ్చిపెట్టుకుందామన్న ఉల్లాసం రావటం లేదు. తనలో అతి నాజుకైన భావం ఏదో చచ్చిపోయినట్టుగా, తాను మనిషిగా కాక ఒక శిలగా బ్రతుకుతున్నట్టుగా అనిపించసాగింది. ప్రీతి వచ్చి పడుకోబోతూ టేబుల్ లైట్ తీసివేస్తుండగా అక్కడ టేబుల్ మీద శరత్ వ్రాసిన ఉత్తరము కనిపించింది. దాని మీద పైనే ఒక మూలగా దయ ఉంచి చదవకుండా మాత్రం చించివేయవద్దు అని వ్రాసి ఉంది. వేళ్లతో ఆ ఉత్తరాన్ని చించబోతున్న ప్రీతి ఆగింది. ఆగు, అతను చెప్పినదేమిటో విను. విన్నంత మాత్రాన నీ మనసు మారిపోదుగా అనిపించింది. ప్రీతి కవరు చించి ఉత్తరం తీసింది. మంచం మీద కూర్చొని టేబుల్ లైట్ దగ్గరికి వంగి ఆ ఉత్తరం చదవసాగింది. ఈరోజు ఎపిసోడ్ ఇదండి. రేపటి ఎపిసోడ్లో ఆ ఉత్తరంలో శరత్చంద్ర తన యొక్క మనసులో ఉన్న విషయాలను ప్రీతి ముందర ఎలా తెలియజేశారు, దానికి ప్రీతి స్పందన ఎలా ఉంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మార్తి సాహిత్య ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహిత్య ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.